హలో 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 ఎవరు మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి కాల్ చేస్తున్నామమ్మా. ఎవరు బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఆ, మీకు ఫ్రీగా టీవీ వచ్చిందమ్మా. ఏమొద్దన్నా మాకు టీవీ వద్దు ఏమొద్దు. టీవీ వచ్చిందమ్మా మీకు ఫ్రీగా, మేమే ఇంటికి పంపిస్తాము. అవసరం లేదు మా ఉంది ఆల్రెడీ ఉంది టీవీ ఉంది. ఏం చేసుకోవాలి 3 టీవీలు? 55 ఇంచుల టీవీ. నువ్వు ₹1,00,000 ఇచ్చినా వద్దు, నాకు ఫ్రీగా ఇచ్చినా వద్దు. పెట్టే తీసుకోండమ్మా ప్లీజ్ ప్లీజ్. అరే అన్న నీకేం దిమాగ్ ఖరాబ్ అయిందా? నీకు ఫోన్ చేసి నేను చెప్పినా నాకు టీవీ కావాలని. మరి మీ నెంబర్ మా దగ్గరకు వచ్చిందమ్మా. ఏమో ఎవరో అర్థమైంది ఎవరు ఇచ్చిందో. నా నంబర్ ఇది కాదు. మరి మీ నెంబర్ కాదు మీరు ఎలా ఇస్తారమ్మా? అరే అన్న మాకేం అవసరం లేదు అన్న, సారీ. మీ నెంబర్ వచ్చింది, ఇక్కడ అడ్రస్ కూడా చూపిస్తుంది, పంపిస్తున్న పోలీసులు కూడా వస్తారు దాంతో. ఎవడన్నా రాని, పోలీసు రాని అంత తోపు రాని, ఎవడన్నా రాని, నాకు భయం ఏం లేదు. 300 పైసలు పంపించాలమ్మా మీరు. ఎన్ని? 300 300 పంపించాలనా? ఎందుకు? డెలివరీ ఛార్జెస్ అమ్మా. వాడు ఏమన్నా అడ్డం పుట్టిండా డెలివరీ ఛార్జ్? నేనేం తీసుకున్నానే మనకు 300 ఇవ్వాలి? మీ నెంబరు లక్కీ డ్రాలో వెళ్ళింది, అప్పుడు 300 కట్టిరంట కదా, ఇంకా 300 కడితే రూపాయి కట్టలేదన్నా. అసలు నువ్వెవరు నాకు అది చెప్పు. నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. నువ్వు ఎక్కడన్నా మాట్లాడు, మాట్లాడు. నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్ ని మాట్లాడుతున్నా. ఏమైనా నాకు ఎవరు తెలియదు. పెట్టేనా పెట్టే, నాకు పని ఉంది. టీవీ వచ్చింది, ఇంకా ఫ్రిడ్జ్ కూడా వచ్చిందమ్మా. ఏ వద్దురా నాయన, నాకు ఆల్రెడీ అన్ని ఉన్నాయి ఈడ. ప్లీజ్ అమ్మా తీసుకోండి, మళ్ళీ మాకు డెలివరీ లేట్ ఎవరికైనా దానం వేసుకో, మస్తున్నారు ఇప్పుడు. మీరు తీసుకోండి, వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయండి అమ్మా. అరే అన్న మా ఆయనకి ఇస్తాం, మరి మాట్లాడు. ఓకే దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇయ్యండి అమ్మా, మాట్లాడతా. వద్దు అని చెప్తుంటే మీ ఆయనకి ఇవ్వండి అమ్మా, మాట్లాడతాము. మీరు నెంబర్ ఇచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడేమో వద్దు అంటే ఎట్లా అమ్మా? ఏమో నాకు ఇక అర్థం అవుతలేదు. నువ్వు ఏం నొల్లు పెట్టేటప్పుడు ఏమే ఎవడ టీవీ కావాలా, ఇది తీసుకో అది తీసుకో అంటున్నావు. హలో 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 బాబాయ్, నేను కేశవని. ఇలా అంట టీవీ వచ్చింది, నీకు ఆఫర్ వచ్చింది, 300 కట్టాలంట. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏమో మళ్ళీ ఎవడొచ్చి ఎవర్రా నాయన, నువ్వు మళ్ళీ వస్తీవి. టీవీ వచ్చిందంటే కేశవ్ అంటున్నావు, ఏమేమో మాట్లాడుతున్నావు. ఏందమ్మా ఇక్కడ ఏంది, ఏ లోకంలో ఉన్నారమ్మా మీరు? అరే నీ గన్నగాడే. హలో హలో, మీకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి టీవీ వచ్చిందమ్మా. అరే బాబు జర కేసు గానికి పోని, నీకు ఓడి చెప్పి నా నంబర్ ఓడి ఇచ్చిందా ఎట్లా? కేశవ్ లేడు, ఎవరు లేరమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి కాల్. 300 డెలివరీ ఛార్జెస్ పడితే పంపియండి అమ్మా నెంబర్ కి. ఏం పంపానన్నా, నాతోటి రూపాయి గతిలే. నీవు ఉంటావు 500 కొట్టు. 500 కావాలా? 1000 రూపాయలు పంపిస్తా, కానీ మీరైతే 300 పంపియండి. వద్దు నా వద్ద 500 లేవు, ₹1 లేవన్నా. నేను ఈడికే వాన వాడుతున్నది, ఇంత చికెన్ అన్న తెచ్చుకుందామంటే నువ్వు మళ్ళీ 300 కొట్ట అంటున్నావు. ఇది కంపల్సరీ తీసుకోవాలమ్మా, లేకపోతే మాకు సేల్స్ కావన్నమాట. నువ్వేమన్నా పెట్టుకోపోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో, నాకు అవసరం లేదు. ఏందమ్మా ఇలా మాట్లాడతారు? నువ్వు కేశాలకు పోనీ, ఒకసారి కేశాలకు పోనీ. నేను నంబర్ నాది, ఎవరికి ఎందుకు ఇస్తాడు? కేశవ్ ఎవరమ్మా? ఇప్పుడు మాట్లాడింది మా పిల్లగాడు. కేశవ్ కాదు, ఇది కాల్లో మీకు అట్లా వినబడి ఉంటది, కానీ కేశవ్ కాదు. వద్దన్నా, మాకేం వద్దన్నా, పెట్టేయండి. సరే సరే అమ్మా, పెట్టే. ఇంతసేపు నెత్తి తిని సరే సరే అమ్మ అంటున్నా. ఇంతసేపు నీకేం చెప్పినా?